హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఆలు టమాటో కర్రీ చేశానండి. ఆలు టమాటో కర్రీలోకి పచ్చి పులుసు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఆలు టమాటో ఉంటే కంపల్సరీ పచ్చి పులుసు ఉండాల్సిందేనండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఆలు టమాటోనైతే కట్ చేసి పక్కన పెట్టాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా వేసాను. వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. పసుపు కూడా వేసాను. ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలనైతే వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆలు అనేది ఉడికించలేదండి, ముందుగానే ఇలా ఉడికించకుండానే చేస్తున్నాను ఆలు టమాటో కర్రీ. ఇలా అయితేనే బాగుంటుందండి కర్రీ వచ్చేసి. ఇలా ఒక 5-10 నిమిషాలు ఆలు ఉడికిన తర్వాత ఒక 4 టమాటాలను అయితే కట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు టమాటా ముక్కలను అయితే వేసుకొని కలుపుకోవాలి. మనం ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఆలు టమాటా కర్రీ ఉంటుంది కదండి, కంపల్సరీ వేసుకుంటాం అందరం కదా. అందుకే ఈరోజు నేను కూడా ఇంట్లో చేశానండి. సరిపడా కారం పొడిని, సాల్ట్ని అయితే వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. అందరికీ తెలుసు ఎలా చేయాలో, కానీ నా పద్ధతిలో చేసి వీడియో పోస్ట్ చేశానండి. అంతే అండి. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు ఇలా కారం, ఉప్పు పట్టే వరకు ఉడికించుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ని అయితే వేసి, ఇలా వాటర్ అనేది ఎప్పుడైనా మనకు ముక్కలు ఇలా మనకు ఆలు టమాటో కనబడకుండా వేసుకుంటేనే మంచిగా ఉడుకుతుందండి. అప్పుడే మంచిగా ఉడుకుతాయండి ఏ కర్రీ అయినా అంతే. తర్వాత వచ్చేసి ఇలా ధనియాల పౌడర్ని, కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ సిమ్లోనే పెట్టి ఇలా ఉడికించుకోవాలండి. ఆలు అనేది ఇలా ఉడికిందండి. ఆలు టమాటో కర్రీ అయితే రెడీ అయింది. సింపుల్గా చేశానండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.